ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కొనుగోళ్లు కూడా సరిగా జరగకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. భారీగా నష్టపోతామని భావించి మధ్య మార్గంగా దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అవకాశంగా భావిస్తోన్న దళారులు సిండికేట్గా మారి రైతుల దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నారు. దాంతోపాటు ఏపీలో కంటే తెలంగాణలో సన్నవడ్లకు ఎక్కువ ధరతో పాటు బోనస్ ఇస్తుండటంతో అక్రమ రవాణాకు తెరలేపారు. ఇలా రైతుల నుంచి కొల్లగొట్టిన ధాన్యాన్ని సరిహద్దులు దాటించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు మిల్లులకు చేరవేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ఇస్తుండటంతో ఓవైపు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా అదనంగా బోనస్ సైతం మింగేస్తూ క్వింటాల్ ధాన్యంపై 1100 నుంచి 1350 రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాలు సరిహద్దుగా ఉంటాయి. ప్రధాన రహదారులపై పోలీసుల నిఘా ఉండడంతో మారుమూల రూట్లైన జగ్గయ్యపేట మండలంలోని మక్త్యాల నుంచి అక్రమ ధాన్యం లారీలు మేళ్ల చెరువు, చింతలపాలెం మండలంలోకి ప్రవేశించి అటు నుంచి హుజూర్నగర్, కోదాడ, మిర్యాలగూడలోని పలు మిల్లులకు చేరుకుంటున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి, బాపట్ల, మాచర్ల ప్రాంతం నుంచి మిర్యాలగూడ, తిరుమలగిరి, హాలియా, పెద్దఊర, మల్లేపల్లి ప్రాంతాలకు చేర్చి ధాన్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మేళ్ల చెరువు వద్ద ఏపీ నుంచి వస్తోన్న దాదాపు 30 సన్న ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. కానీ ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాటిని వదిలేశారని ఆరోపణలున్నాయి. ఏపీ నుంచి భారీగా ధాన్యం వస్తుండటంతో తమ దగ్గర వడ్లను కొనడానికి మిల్లర్లు ఆసక్తి చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సిండికేట్ అయి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో పండించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వివక్షత అంటారు. రైతు అనేది అందరికీ సమానమే. కానీ ఇవాళ మట్టపల్లి నుంచి వచ్చిన ధాన్యం గుంటూరు జిల్లా నుంచి వస్తుంది. అట్లాగే మేళ్ల చెరువు నుంచి వచ్చిన ధాన్యాన్ని నేను కొంతమందిని పట్టుకున్నా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు.